నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది ధర్మ చైతన్యం మళ్ళీ మేల్కొన్న కథ. ఆలయ ఘంటానాదం వినిపించిన ప్రతిసారి సంస్కృతి స్వరాన్ని గుర్తు చేసే పేరు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు. భారతీయ దేవాలయాలు కేవలం రాతి నిర్మాణాలు కావు, అవి నాగరికతకు నిలువెత్తు సాక్ష్యాలు అని ప్రపంచానికి తెలియజేసిన సంస్కృతి పరిశోధకులు ఆయన. పురావస్తు శాస్త్రవేత్తగా, చరిత్ర అన్వేషకుడిగా, ఆలయ వ్యవస్థల అధ్యయనకర్తగా దశాబ్దాల పాటు భూమి గర్భంలో దాగిన చరిత్రను వెలికి తీసిన కృషి ఆయనది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాచీన దేవాలయాలు, బౌద్ధ క్షేత్రాలు, శైవ వైష్ణవ సాంప్రదాయాల చారిత్రక ఆధారాలను వెలుగులోకి తీసుకొచ్చి సంస్కృతి పటాన్ని మళ్లీ ఆవిష్కరించిన వ్యక్తివారు. నాగార్జున కొండ నుండి లేపాక్షి వరకు, అమరావతి నుండి అనేక ఆలయ క్షేత్రాల వరకు చరిత్రను ప్రజలకు చేరువ చేసిన జీవాంతమైన విజ్ఞాన సర్వస్వం వారు. ఆలయం అనేది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని ఆయన చెప్పిన మాటలు ధర్మచింతనకు మార్గదర్శకం అయ్యాయి. ఆలయాల నిర్మాణ శిల్పం, ఆగమ సాంప్రదాయం, శాసనాల ఆధారాలు ఇవన్నీ సమాజ చరిత్రకు మూలస్తంభాలని నిరూపించిన పరిశోధనాత్మక దృష్టి ఆయనది. వారు రచించిన పుస్తకాలు దేవాలయ చరిత్రను సాధారణ భక్తుడికి అర్థమయ్యేలా చేసిన జ్ఞాన సేతువులు. దక్షిణ భారత దేవాలయ వైభవం, ఆంధ్రదేశ పురావస్తు సంపద, శిలాశాసనాల చరిత్ర వంటి అంశాలపై ఆయన రచనలు పరిశోధకులకు మార్గదర్శక గ్రంథాలుగా నిలిచాయి. ఆలయ వ్యవస్థ కేవలం భక్తి కాదు, అది సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఐక్యతకు కేంద్ర బిందువు అని ఆయన నిరంతరం వివరించారు. చరిత్రను పుస్తకాల్లోనే కాదు, ప్రజల మనసుల్లో నిలబెట్టాలని ఆయన చేసిన కృషి, ప్రత్యేకత, యువతకు సంస్కృతి పట్ల గౌరవం కలిగించేందుకు వందలాది ఉపన్యాసాలు ఇచ్చి ధర్మ చైతన్యాన్ని ప్రజల్లో నింపిన ప్రేరణాత్మక వక్తవారు. భారతీయ వారసత్వం రక్షణ అంటే భవిష్యత్తు రక్షణ అని స్పష్టంగా చెప్పిన దూరదృష్టి నాయకులు వారు. చరిత్రను చదివినవారు కాదు, చరిత్రను జీవించినవారు ఈమని శివనాగిరెడ్డి గారు. ఆలయాల గర్భగుడిలో దాగిన శతాబ్దాల కథలను సమాజానికి వినిపించిన సంస్కృతి యోధుడు ఆయన. భారతీయ కళావైభవం, శిల్ప సంపద, శాసన చరిత్రలపై ఆయన చేసిన పరిశోధనలు శాశ్వత గుర్తింపును పొందాయి. సంస్కృతి పరిరక్షణ అంటే జాతి ఆత్మను కాపాడటం అని తన జీవితంలో నిరూపించారు వారు. జ్ఞానం, సేవ, విలువల సమ్మేళనంగా ఆయన జీవితం నిలిచింది. భారతీయ వారసత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన మహోన్నత పరిశోధకులు వారు. ఇవాళ మన ముందున్నది ఒక అతిథి కాదు, భారతీయ సంస్కృతి యొక్క నడిచే చరిత్ర, ధర్మ వారసత్వానికి జీవాంతమైన ప్రతిరూపం ఈమని శివనాగిరెడ్డి గారు. సార్, చాలా సంతోషం అండి మీరు మా మధ్యలో ఉండడం, ఈరోజు జాగోరే జాగోకి రావడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. సార్, విత్ ఎనామస్ ఎక్స్పీరియన్స్, మీరు ఆలయ నిర్మాణము, పురాతన ఆలయం పునరుద్ధరణ వాటి మీద చాలా అత్యధిక పరిశోధన చేసిన వ్యక్తిగా మీకు ఈరోజు కేవలం మన తెలుగు రాష్ట్రాలే కాదు, మరి భారతదేశంలో అంతా కూడా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని మీరు సాధించుకున్నారు. సో మీరు ఆలయాలను చూస్తే మరి దేవాలయాన్ని ఒక భక్తి స్థలంగా చూస్తారా, లేదా భారత నాగరికతను నిలబెట్టే ఒక సాంస్కృతిక రాజధానిగా చూస్తారా? అంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అయితే మీరు ఇంతకుముందు ఈ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా నేను ఒక్కడనే కాదు, చాలామంది ఈ పని చేస్తూనే ఉన్నారు. అంటే ఆలయ నిర్మాణం, పునర్నిర్మాణం, వాటిని పరిరక్షించే కృషిలో భాగంగా అనేక మంది భాగస్వాములు అయ్యారు. వాళ్ళల్లో నేను ఒకడిని. అయితే మీరు వేసిన ఇప్పుడు ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, కేవలం కొంతమంది తాధ్యాత్మ్యం చెంది దేవుడు అంటే మనసులో నింపుకొని ఆ దేవుణ్ణి దర్శించటం వల్ల సత్శీలాన్ని అలవరుచుకొని తన ప్రవర్తన సమాజ హితానికి దోహదం చేస్తుంది అన్నటువంటి ఒక చక్కటి ఆలోచనతో ఆలయాలకు వెళ్తూ ఉంటారు. మరికొంతమంది కేవలం భక్తి కోసంగా వెళ్తూ ఉంటారు. భక్తి అంటే భక్తి తత్వం అనేది ఉంటుంది మామూలుగా. ఆ భక్తి తత్వం ఉన్నప్పుడు తన తాను మర్చిపోయి ఏ
భగవంతుడైతే ఈ చరాచర సృష్టికి కారణభూతుడయ్యాడో అదిగో ఆయనలో లీనమవ్వటం కానివ్వండి, లేక ఆయన స్వరూపాన్ని మననం చేసుకోవటం వల్ల కానివ్వండి, తనలో ఉండే ఈ మానవీయ లోపాలను తొలగించుకొని ఇంకొంచెం ఉన్నత స్థాయిలో ఆలోచనలు ఆచరణలు ఉంటాయి అన్న భావంతో తదేకంగా భక్తి తత్వాన్ని అలవర్చుకోవటం మనకు కొత్త ఏమి కాదు. దాదాపుగా 2000 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఆచరణలోకి వచ్చిందనమాట. రెండో విషయం, ఈ భక్తి తత్వాన్ని ఆలోచిస్తే చాలామంది మనకు కేవలం మన వైదిక బ్రాహ్మణ ఈ హిందూ మతం అని అనుకుంటే మొట్టమొదటి నుంచి మనం అటు శైవ వైష్ణవ శాక్త ఈ దర్శనాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. శైవంకి వచ్చేతలకి అప్పర్ సుందర్ నాయనార్లు అనే పరమ భక్తులు, శైవ భక్తులు వాళ్ళు, అలాగే మీకు పండిద్దరు ఆళ్వార్లు, వీళ్ళంతా కూడా ఒక పక్క శివుణ్ణి వాళ్ళు, ఒక పక్క విష్ణువుని వీళ్ళు, ఇలా ఆధ్యాత్మం చెంది ఆ భక్తి తత్వాన్ని ఒళ్ళంతా కూడా నింపుకొని ఆ స్వామి యొక్క గుణగణాలను కీర్తించి తద్వారా సమాజంలో మంచే జరగాలి అన్నటువంటి ఒక సందేశాన్ని కూడా భక్తి తత్వం అందించింది కదా. మరి దానికి కూడా వీళ్ళందరూ ఆలయాల కేంద్రంగానే తమ కార్యకలాపాలను కొనసాగించారు. అందువల్ల ఒకటేమో భక్తికి సంబంధించినటువంటి నిలయం, రెండోది చాలా విస్తృతమైన అర్థం కలిగింది మీ ప్రశ్నలో రెండో భాగం. అదేమిటి అంటే భారతీయ సాంస్కృతిక కేంద్రంగా నిలయంగా ఆలయాలు అనేక రకాలైనటువంటి మేలును చేస్తున్నాయి. అదేమిటి అంటే ఉదాహరణకు ఒక ఆలయం ఉంది అంటే ఊళ్ళో దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అంటాం. కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరికీ ప్రవేశం ఉంది, ఎప్పుడూ కొన్ని చారిత్రక సంఘటనలు మినహాయించి. అదిగో ఆ నేపథ్యంలో మనందరికీ అనేక రకాలైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించటం అనేది మళ్ళీ మానవ ప్రయత్నంతోనే చేస్తాం, కానీ దానికి దైవ కృప కావాలి అని ఆ ఆలోచనతోనే ఆలయాలకు వెళ్తాం కదా. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి అర్చనలు, ఉత్సవాలు. ఇవి రెండే కాకుండా పారాయణం, ప్రవచనం, భజనలు, ఇలాంటి అనేక రకాలైన కార్యక్రమాలు సాంస్కృతికంగా నడుస్తూ ఉంటాన సనాతన సాంప్రదాయాన్ని వివిధ పద్ధతుల్లో ఆచరిస్తూ ఆచరింపజేస్తూ ముందు తరాలకు అందించటానికి ఒక నిలయంగా, పరిరక్షణ కేంద్రంగా ఆలయం ఉపయోగపడుతుంది. ఇది ఒకటి. ఇక ఆలయంలో 72 రకాల ఉద్యోగులు ఉంటారు. దాంట్లో మనం అర్చకుడు, స్థానాధిపతి, ఇలా అనేక రకాలు, ఉత్సవాల్లో సహకరించేవాళ్ళు, వంటవాళ్ళు, పాకయాజంటమే, ఇట్లా అనేక రకాలుగా 70. మరి ఒక సందర్భంలో చెప్పుకుందాం మనం. కేవలం ఆలయంలో పనిచేసే ధర్మకర్త నుంచి అర్చకుడు, ఇంకా ఎవరెవరు స్థానాధిపతి, ఇంకా ఎవరుంటారు, వాళ్ళ విధులు ఏమిటనేది మనం మరోసారి చెప్పుకుందాం. మొదట నేను చెప్పినట్టుగా ఒకటేమో గొప్ప సాంస్కృతిక కేంద్రంగా ఉంటుంది. తర్వాత పాఠశాలలు, మఠాలు, ప్రసూతి ఆరోగ్యశాలలు, ఇవన్నీ కూడా ఆలయానికి అనుసంధానంగా ఉంటాయి. ఒక మఠం దానికి అనుసంధానంగా ఉంటే, ఉదాహరణకి శ్రీశైలంలో పంచమఠాలు ఉంది. అలాగే మన గణపతి దేవుని కాలంలోనూ రుద్రమదేవి కాలంలోనూ గోళకీ మఠం అని విశ్వేశ్వర శివాచార్యుని నేతృత్వంలో గోళకీ మఠం ఒకటి చాలా ప్రచారంలో ఉండేది. అది కేవలం ఈ వైదిక ధర్మాన్ని పరిరక్షించి కొనసాగింపజేయటం, 2 అధ్యయన అధ్యాపనం, ఈ రెండింటినీ కూడా పాఠశాలల ద్వారా వాళ్ళు తరువాత తరాలకు అందించడానికి పూనుకున్నారు. ఆయన రాచగురువు కూడా ఎవరికి? గణపతి దేవుడికి, రుద్రమదేవికి. ఆయన కొడుకు విశ్వేశ్వర శంభు అని ఇంకొక ఆయన ఉంటారు. అదిగో వాళ్ళు అలా కొనసాగించారే. ఇలా ప్రతి ఆలయానికి ఒక ఆచార్యుడు వస్తూ ఉంటాడు కదా, అది ఒక పరంపరగా సాగుతుంది. ఆ పరంపరలు ఏం చేస్తాయి? మళ్ళీ ఆలయ కేంద్రంగానే విధి విధానాలను నిర్ణయించి అవసరమైనప్పుడు కొద్దిపాటి మార్పులను కూడా వాళ్ళు ఆమోదిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మీకు ఆగమ శాస్త్రోక్తంగా, ఆలయ నిర్మాణం ఏమో శిల్పశాస్త్ర ప్రకారంగా జరుగుతుంది, కానీ ఈ విధి విధానాలు, అందులో జరిగే అర్చనలు, ఉత్సవాలు మాత్రం
ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతుంది. మరి ఇవన్నీ కొనసాగించాలంటే ఎవరో ఒక వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో వీటిని నియంత్రించటం అనండి, నిర్వహించడం అనండి జరగాలి కదా. అందుకని ఈ స్థానాధిపతి లేక ఆచార్యులు వీళ్ళిద్దరూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. 1. 2, స్వామివారికి అంగభోగం, రంగభోగం అంటాం. అంగభోగానికి అర్చకులు చేస్తే, రంగభోగాన్ని అత్యంత నిష్ణాతులైన నర్తకీమణులు తమ నర్తన వైశిష్ట్యంతో స్వామివారికి తమ నర్తనం ద్వారా గానం చేస్తూ పక్కన వాద్యగాండ్రు ఉంటారు, వాళ్ళ సహకారంతో ఒక కార్యక్రమాన్ని స్వామివారికి తాను సమర్పిస్తుందన్నమాట. దీన్ని రంగభోగం అంటాం. రంగశిల మీద నిలబడి ఆ నర్తకీమణి తన యొక్క ప్రదర్శన స్వామివారికి సమర్పిస్తుంది. ఆ రకంగా దాంట్లో మనం ఇలా నర్తకీమణులు అనే అది ఒక వ్యవస్థ ఉంది. మళ్ళీ ఆ వ్యవస్థ అంతా ఉందా లేదా? మరి అది కూడా వాళ్ళు నృత్యం నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి కాలికి గజ్జెగట్టితేనే నాట్యం రాదు, నేర్చుకోవాలి. దాంట్లో క్రమ పద్ధతి ఒకటి ఉంది. దాంట్లో అత్యంత పతాక దశకు తమ నృత్య ప్రక్రియను తీసుకెళ్ళటానికి నైపుణ్యం కావాలి, శ్రద్ధ కావాలి, నేర్చుకోవాలి. ముద్రలు, హస్తముద్రలు తెలియాలి, పాద తాడనం తెలియాలి, ఇవన్నీ ఉండాలి. దాన్ని కూడా మనం నృత్యం అనేది ఒక శాస్త్రం కాబట్టి నృత్య వేదం, నాట్య వేదం ఎలా నృత్యం కూడా ఒక వేదం కదా. మరి దాన్ని నేర్పడానికి గురువులు కావాలి, నేర్చుకోవటానికి విద్యార్థులు కావాలి, నేర్చుకున్న తర్వాత ఆరంగేట్రం చేయాలి. అది కూడా ఆలయమే ఆఖరం ఆ రోజుల్లో. దాని తర్వాత అనునిత్యం జరిగే ఈ రంగ పూజలకు లేక రంగభోగానికి వాళ్ళు సహకరిస్తారు. మరి వీళ్ళకి వాద్య సహకారం కావాలి కదా. మనం మామూలుగా అనేక రకాల వాళ్ళు ఉంటారు. నాదస్వరం వాళ్ళు ఉంటారు, డోలు వాళ్ళు ఉంటారు, వేణునాదం ఉంటుంది, వీణ ఉంటుంది. అనేక రకాల వాద్య పరికరాలతో కానీ గాత్ర సంగీతం కానీ స్వామివారి ముందు ఆలాపన చేస్తూ ఉంటారు కదా. మరి ఆలాపన చేసేటప్పుడు అది కూడా దాని అర్థం ఏమిటి? ఇంతకుముందు నృత్యం చెప్పుకున్నాం, ఇప్పుడు సంగీతాన్ని చెప్పుకున్నాం. సంగీతం కూడా ఒక కళ. మరి ఆ సంగీతం అలా ముందు కొనసాగుతుంది కదా. దానికి కూడా ఆలయ కేంద్రమే. ఆలయంలో దాని అవసరం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ప్రోత్సహించడం జరుగుతుంది. వేద పఠనం, పారాయణం. వేద పఠనం అనేదేమో స్వామివారికి జరిగే నిత్య నైమిత్తిక అర్చనలకు సంబంధించిన పాఠ్య భాగాన్ని పఠించటం. మరొకటి పారాయణం, నిత్య పారాయణం అంటాం మనం. అంటే ఏమిటి? ఈ చతుర్వేదాల్ని నిత్యం పారాయణం చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ముందు తరాలకి తమ మెమరీ, ఒక జ్ఞాపకంలో ఉన్నటువంటి ఆ ధారణ నుంచి వల్లెవేయటం వల్ల తర్వాతి తరం వాళ్ళు విని రిపీటెడ్గా ఆ ప్రవచనం చేయటం వల్ల, ప్రవచనం కాదు, ఆ పారాయణం చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా నేర్చుకొని ఉదాత్త అనుదాత్త స్వరాలతో వేద పారాయణాన్ని ఆలయంలో జరిపించటం మనం చూస్తూనే ఉంటాం. చూసారా? ఇది మరి ఒక భారతీయ విజ్ఞానమే కదా అది. ఆ విజ్ఞానాన్ని కొనసాగించడానికి ఆలయం ఆకరం. దాని తర్వాత ఇంకా సాంస్కృతికంగా పండుగలు, పబ్బాలు. మనకు అటు సీజన్ మారినప్పుడు అంటే ఋతువులు మారుతూ ఉంటాయి. ఋతువులు మారినప్పుడు కొన్ని పండుగలు వస్తాయి. అదే కాకుండా సాంస్కృతిక నేపథ్యంలో కూడా కొన్ని పండుగలు ఉంటాయి. ఈ పండుగలకు సంబంధించినప్పుడు విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ విశేష అర్చనలు, ఉత్సవాలు నైమిత్తికంగా జరిగినా ఈ పండుగలు, సాంస్కృతిక ఉత్సవాలు ఇవి సంస్కృతిలో భాగం. సనాతన భారత సంస్కృతిలో ఇవన్నీ భాగాలు. అంటే సంక్రాంతి, ఉత్తరాయణ సంక్రాంతి, విషు సంక్రాంతి, ఇలా రకాలు. అట్లాగే శివరాత్రి, మాస శివరాత్రి, వినాయక చవితి, ఇలా మనకి గోకులాష్టమి, ఇలా ఆలయంలో దుర్గా పూజ, శరన్నవరాత్రులు ఇలా ఉన్నాయా లేవా? ఇవన్నీ ఏమవుతున్నాయి? సంవత్సరంలో మళ్ళీ 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 తిరుగుతూ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి కదా. దానికి కూడా పంచాంగ శ్రవణం మనం అన్నాం. పంచాంగం అనేది అది ఒక పద్ధతి, అది కాల గణనలలో ఒక పద్ధతి. అదిగో మరి దానికి కూడా అక్కడ ఉండేవాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా. ఇలా మనం ఆలోచిస్తే చక్కటి అధ్యాపనం అన్నాం మనం ఇందాక. ఇప్పుడు కేసరగొట్టలో మీరు వెళ్తే వేద పాఠశాల ఉంది. అక్కడ వేద పాఠశాలలో అధ్యాపకులు ఉంటారు, అధ్యాపనం చేసే విద్యార్థులు ఉంటారు. వీళ్ళంతా మరి అది ఒక ఇండియన్ నాలెడ్జ్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వేద పాఠశాల దేనికి అనుసంధానించబడింది? దేవాలయానికి. ఇంతవరకు మీరు వివరణిస్తూ వచ్చారు. ఇది భక్తి స్థలాలు, వాటితో పాటుగా సాంస్కృతిక కూడాను రెండు ఉన్నాయి దానికి కూడా. కానీ మరి ఈ రోజు ప్రస్తుత కాలమాన పరిస్థితిలో ఒకప్పుడు అంత వైభవంగా అంటే ఆలయం కేంద్రంగానే అనేక, ఇప్పుడు మీరు అన్నారు ఒకదానికొకటి సంబంధంగా దాదాపు ఒక 72 మంది ఉద్యోగులతో ఆలయము అనేక
కార్యక్రమాలను నిర్వర్తిస్తూ సంస్కృతికి పరిరక్షణ కేంద్రంగా, విద్యా కేంద్రంగా. మరి ఈ రోజు అది ఏ స్థాయికి తగ్గించేసామంటారు మీరు? అంటే ఈ రోజుల్లో ఏమైందంటే, ఉదాహరణకు ఇప్పుడు మనం త్రిపురాంతకం దేవాలయం, బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం, దాక్షారామ భీమేశ్వరాలయం, శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరాలయం, ఇలా శ్రీ వెంకటేశ్వరాలయం, ఇలా మనం ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద ఆలయాల్లో వాళ్ళు కొంచెం ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటివి కాబట్టి అవి వీటన్నిటినీ నిర్వర్తిస్తూనే ఉన్నాయి. నిర్వర్తిస్తున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల ఏమైంది? ఒక ప్రత్యేకమైన క్యూలోకి మనం నెట్టి అందులో ఒత్తిడి కలిగించి ఆ ఒత్తిడిలోనే దైవ దర్శనాన్ని చేసుకొని ఒత్తిడిలో మళ్ళీ వెంటనే బయటకు రావటం. ఏది మీకు అసలు మొత్తం కలిపి మీరు ఎంతసేపు ఉంటున్నారు స్వామివారి దగ్గర? అదేమిటో మెకానికల్గా మనం దర్శనం చేసుకోవటం తప్ప మమేకమై స్వామివారిని అలా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒకసారి చూసి మనసులోకి తెచ్చుకొని మరోసారి చూసి స్థిరమైన ముద్రను మనసులో వేసుకొని అదుగో ఆ దేవుడే కదా మనందరినీ నడిపిస్తుంది అన్న ఆలోచన చేసుకోవటానికి కూడా అవకాశం లేని క్విక్ దర్శనాలకు అలవాటైపోయాం. యాజమాన్యం కూడా అలాగే ఉంది. దాన్ని ఎవరు నిర్ణయించాలి? మనమే. ఒక్క సంవత్సరంలో ఒక్కసారి పోతే చాలు అని మనకు మనం నియంత్రించుకోగలిగితే ఆ క్యూ ఒత్తిడిని తగ్గించగలుగుతాం. అలా తగ్గించినప్పుడు ఏమవుతుంది? మీకు హాయిగా కనీసం 5 నిమిషాలన్నా మీరు ఆ మహామండపంలోనో రంగమండపంలో నుండి స్వామివారిని దర్శించుకొని వాళ్ళు చెప్పే విషయాలు వినగలుగుతాం. ఇప్పుడు కేవలం మీరు ఎక్కడ ఎంటర్ అవుతున్నారో మెకానికల్, మళ్ళీ బయటకు ఎంటర్ అయ్యే దగ్గర నుంచి బయటకు రావడానికి 3 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ఏం చేయగలుగుతారు? ఆలయంలో అనేక విడిభాగాలు ఉన్నాయి. యాగశాల ఉంది, పాకశాల ఉంది, వేదపారాయణ మండపం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కళ్యాణ మండపం ఉంది. వాటిని ఎక్కడ చూస్తున్నాం? ఆలయానికి వెళ్తే కేవలం మన మూల విరాట్ని చూసుకొని బయటకు వస్తున్నాం, త్వరగా చూసామా వచ్చేసామా అని అంటున్నాం. కానీ ఆలయాన్ని అన్నింటినీ కూడా సమీక్షించాలి, అక్కడ జరుగుతున్న అన్నింటినీ కూడా మనం చూడాలి. అయితే ఆలయాల్లో మీరు ఒకటే మాట చెబుతాను నేను. ఇప్పుడు మనం వేములవాడ వెళ్తున్నామమ్మా. వేములవాడ అత్యద్భుతం భీమేశ్వర స్వామి దేవాలయం మామూలుదా? అది ఎవరు? వేములవాడ చాళుక్యుల కాలంలో నిర్మించింది 9వ శతాబ్దంలో. అత్యంత సుందరతరంగా ఉంటుంది. దాని మీద స్తంభం తర్వాత కప్పు, స్తంభం మీద కప్పు మీద అత్యంత సుందరతరమైన దేవతామూర్తులు ఉన్నారు. అసలు వాళ్ళని చూడగలుగుతాం మనం? చూడలేదు. అధిష్టానం కింద చుట్టూ అనేకమైనటువంటి బొమ్మలు ఉంటున్నాయి, చూడగలుగుతామా? చూడలేదు. గోడల మీద ఉంటున్నాయి, చూస్తున్నామా? చూడలేదు. గోళ కాక ప్రాంగణంలో అనేక శిల్పాలు ఉన్నాయి, వాటిని చూస్తున్నామా? చూడలేదు. టక్కమని వెళ్ళడం, మళ్ళీ అనుకోకుండా క్యూ లైన్లన్నీ లోపలే ఉంటాయే. మీరు అసలు ఒక వారసత్వాన్ని గతగా ఎప్పుడెప్పుడో తరతరాలుగా వస్తున్న ఆ వారసత్వ శిల్ప సంపదను చూసి అదేమిటి? శివుడు గజసంహారమూర్తి, కాళారి, ఆ తర్వాత నటరాజ, ఇంకా అనేక రకాల చంద్రశేఖర, దక్షిణామూర్తి. శివునికి 18 రూపాయలు ఉంటాయి. ఈ 18 రూపాయలు కూడా అక్కడ ఉంటాయి. ఎప్పుడు తెలుసుకుంటున్నాం? ఎప్పుడు వస్తాం? శివపురాణం మొత్తం చదవాలంటే మనం చదవలేం కదా. ఆ రోజుల్లో అలా చదవటానికి అవకాశం లేక, వారి గురించి తెలుసుకోవటానికి అవకాశాలు లేనటువంటి భక్తులు ఆలయ సందర్శనలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానాధిపతులు కానీ లేక అర్చక స్వాములు కానీ ఒక్కొక్క బొమ్మను చూపించి దాని నేపథ్యాన్ని వివరించేవాళ్ళు. మరి ఆ నేపథ్యం ఇప్పుడు ఎక్కడుంది? లేదు. దానికి కారణం మనమే. ప్రభుత్వాన్ని నిందించి ఉపయోగం లేదు. జనం ఎక్కువ వస్తున్నారు. వచ్చేవాళ్ళని ఇప్పుడు వరదలు వచ్చినట్టమ్మా, వరద వచ్చినప్పుడు కాలువలు సరిపోవు, మరి పొర్లిపోతూ ఉంటాయి. పొర్లిపోవటం అనేది క్రమశిక్షణను దాటటమే కదా. ఇక్కడ కూడా మనం క్రమశిక్షణ దాటే దర్శనం చేసుకుంటాం. సో మార్పు, చైతన్యం భక్తులలో రావాలి. శతాబ్దాల సాంప్రదాయాలు ఒక ప్రభుత్వ ఉత్తర్వుతో మారిపోతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే దీనికి ఒక వ్యవస్థ ఉంది. దేవాలయం అనేది నిర్మాణమేమో శిల్పులు చేస్తారు, నిర్మించిన తర్వాత దాంట్లో అర్చనలు ఉత్సవాలన్నింటినేమో అర్చక స్వాములు, ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ రెండింటినీ అనుసంధానం చేయడానికి యాజమాన్యం కోసంగా ధర్మకర్తల మండలి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకే శతాబ్దంలో రాలేదు. ఇన్ని శతాబ్దాలుగా ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటికీ ఒక క్రమం, ఆ క్రమానికి కావలసిన అవసరాలు, వాటిని పొందుపరుచుకోవటం, వాటిని మళ్ళీ ఆచరణలోకి తేవటం, అవన్నీ కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా చూసుకోవటాన్ని యాజమాన్య పద్ధతి అంటాం కదా. ఈ యాజమాన్య పద్ధతికి రకరకాల ఉద్యోగులే కాక అధికారులు కూడా ఉన్నారు.
ఆ అధికారులంతా కూడా వీటిని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏం జరుగుతుంది ఏం జరగదు మళ్ళీ ఇక మనం కంట్రోల్ లాగా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అలా క్రమ పద్ధతిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆలయ యాజమాన్య పద్ధతుల్లో ఒత్తిడి పెరిగి విపరీతమైన జనం వచ్చేటప్పుడు చట్టం అవసరమైంది. అసలు అంతకుముందు దేవదేయ, అది దేవ ఆదాయం కాదు, అది దేవదేయ ధర్మదేయ. దేయం అంటే ఇవ్వటం, దేవుడికి ఇవ్వటం. ఏమిస్తున్నాం? మడులు ఇస్తున్నాం, మాణిక్యాలు ఇస్తున్నాం, రత్నాలు ఇస్తున్నాం, వజ్రాలు ఇస్తున్నాం, వైడూర్యాలు ఇస్తున్నాం, నగలు ఇస్తున్నాం. అది దేయం పోయి దేవాదాయ అని పడింది, తప్పది. దాన్ని దేవదేయ కామ ధర్మదేయ శాఖ అని ఉండాలి. అది మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మార్చుకోవట్లేదు, మార్చుకుంటారని అనుకుందాం. అంతకంటే ఏం చేయగలుగుతాం చెప్పండి. అక్కడుండే అధికారులకి ఈ స్పృహ ఉండాలి. వాళ్ళు గతాన్ని ఒకసారి శాసనాల్లో దేవదేయ ధర్మదేయ అనే ఉంటుంది, అది వాటిని చదువుకోవాలి. అలా చదువుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే అధికారులని ఏ దమ్మున అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ వేయటంతో వాళ్ళకి పాపం అవకాశం, అధ్యయనం చేసే అవకాశం లేదు. ఇక దానికి మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. విజయవాడలో సీత అని ఒకటి ఉంది, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్. అట్లాగే తిరుమలలో శ్వేత అని ఉంది ఒకటి, శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ సెంటర్ అని, శ్వేత ట్రైనింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అని. అలాగే ఇక్కడ కూడా పెట్టారమ్మా. ఇక్కడ బొగ్గులకుంటలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా ఉంది. ఈ శిక్షణ ఉంటుంది, కానీ ఆ శిక్షణ అమలు జరగాలి. వాళ్ళనేమో విద్యావంతులను చేయాలి. ఇట్లా ధర్మకర్త అంటే ఇది, అర్చకుడు అంటే ఇది, శిల్పి అంటే ఇది, ఇందులో చేసే ఉత్సవాలు ఇవి, ఒక్కొక్క కార్యక్రమం ఇలా ఉంటుంది, కార్యక్రమాన్ని ఇలా చేయాలి. శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఎవరు కూడా అధికారులు దీన్ని చెయ్యరు. మీకు అసలు ఎన్ని వద్దు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్స్ అని 1965 ప్రాంతంలో, 62 నుంచి 65 ప్రాంతంలో ఆయన చెలికాని అన్నారావు గారని టీటీడీకి ముందు ఈవోగా, ఆ తర్వాత 75 ప్రాంతంలో చైర్మన్గా పనిచేశారమ్మా. డాక్టర్ చెలికాని అన్నారావు గారు, సి అన్నారావు గారు అంటారు. ఆయన టీటీడీ ఈవోగా ఉన్నాడు, తర్వాత ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆయన ఒక బుక్ రాశాడు, చక్కటి బుక్ అమ్మది. అది దాని పేరేమిటి? అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్స్. ఎంత అద్భుతంగా రాశాడు అది. ఆయన ఏమన్నా MBA చేశాడా? అక్కర్లేదు. అనుభవం నేర్పిన పాఠాలన్నిటినీ గుదిగుచ్చి ఒక చోట కర్మ పద్ధతిలో ఆయన అక్షర రూపంలో మనకు అందించాడు. తరువాతి తరపు ఈవోలు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ఉద్యోగులు, వాళ్ళందరికీ ఇది ఒక మాన్యువల్ అన్నమాట. అది ఒక మాన్యువల్. అది ఆ మాన్యువల్ ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? అసలు ఉందని ఎంతమందికి తెలుసు? అదిగో అలా నేనేమంటానంటే ఎవరిని నిందించొద్దు, కానీ ప్రయత్నంతో మనం దీన్ని కూడా సరిచేయచ్చు. చెయ్యాలి అంటే అధికారుల్లో ఓపెన్నెస్ ఉండాలి. ఓహో, బయట ఈ రంగంలో ఇప్పుడు మనకి ఒంట్లో బాగోకపోతే ఇదివరకు వైద్యం ఇంట్లో చేసుకునేవాళ్ళం, చిట్కా వైద్యం ఇంట్లోనే, సొంటి కాఫీ తాగితే అన్నీ తగ్గుతాయని. అట్లాగే జలుబు చేస్తే కొంచెం మనం ఆ వేడి నీళ్ళలో ఆవిరి పట్టుకుంటే తగ్గుతుంది అని, అవి ఇంటి చిట్కా వైద్యాలు. కానీ రాను రాను రోగాలు కూడా ముదిరినాయి, అవి కొత్త అవతారాలు ఎత్తుతున్నాయి. ఆ కొత్త అవతార రోగాలకు మనసు ఇంటి చిట్కాలు పనికిరావు. మళ్ళీ ప్రత్యేకించి స్పెషలిస్టుల దగ్గరికి మనం ఎలా వెళ్తున్నామో అలా ఈ ఆలయ యాజమాన్య పద్ధతుల్లో ఈ రంగంలో నిష్ణాతులైనటువంటి కొంతమందిని ఉన్నారనేది గుర్తించాలి. గుర్తించి వాళ్ళని రిసోర్స్ పర్సన్స్గా పిలవాలి. శిక్షణా కేంద్రాల్లో వాళ్ళ ద్వారా ఏమంటాం లెక్చర్స్ ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత వాళ్ళు నిజంగా దాన్ని అర్థం చేసుకున్నారా, అవగాహన కలిగిందా లేదా అన్నది పరీక్షించి ధృవీకరించాలి. అదిగో అలాంటప్పుడు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఆచరణలోకి తెస్తారు. వినయ సంపన్నులుగా ఉండాలి అక్కడ. అంతేగాని ఎవరో ఎమ్మెల్యే వచ్చినప్పుడు లేకపోతే కార్పొరేటర్ వచ్చినప్పుడు వాడిని నేరుగా తీసుకెళ్ళి మిగతా వాళ్ళని నిరాధించడం అనేది రాకూడదు. అది రాకూడదంటే ఎప్పుడు రావాలి? ఇలాంటి శిక్షణలు వచ్చినప్పుడు మనం అలా చేయకూడదని నేర్చుకున్నాం కదా, అలా చేయకూడదు. ఆయన కూడా వస్తారు, వచ్చినప్పుడు వారికి అలా నమస్కారం పెడదాం, సామాన్య భక్తుడికి అలా నమస్కారం పెడదాం, అయ్యా కొంచెం త్వరగా బయటకు రండి అని మర్యాదపూర్వకంగా చెబుదాం. ఇవన్నీ కూడా అలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట ఏమని అడిగారంటే నన్ను అసలు దానికి వస్తున్నాను. ఇలా చట్టాలు తెస్తున్నారు, సాంప్రదాయాల్లో మార్పులు ఆటోమేటిక్గా వస్తున్నాయి, ఇది ఎంతవరకు సమంజసం అని. చట్టాలు చేసేటప్పుడు కూడా మనం 1987లో దేవదయ ధర్మదయ చట్టం
ఆ శాఖకు సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు. జస్టిస్ చల్లా కొండయ్య గారని అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆయన నియమించారు. ఆయన అన్ని కూలంకషంగా చదివి ఆయన ఇదిగో ఇదివరకు ఉన్న చట్టం కంటే ఇది కొంచెం మెరుగైనది అని ఆయన ఒకటి అందించారు. అలా కొన్ని చట్టాల్లో ఏం చేస్తున్నారంటే, కానీ వాళ్ళు డైరెక్ట్గా అనునిత్యం మనకి ఆలయాల్లో జరిగేటువంటి అర్చనలు, ఉత్సవాలు వాటి జోలికి వెళ్ళరు. ఎంతసేపు ఆ నియామకాలు, నిధులు, బందోబస్తు, పరిశుభ్రం, ఇదిగో దీనికి సంబంధించి అధికారుల హోదాలు, వాళ్లకు ఉన్నటువంటి సంక్రమించిన విధులు ఏమేమి ఉన్నాయో అవి మాత్రం ఉంటాయి. కానీ అనునిత్యం రారు. అనునిత్యం ఒక చట్టంలో ఈవో వచ్చేసి మీరట. కాకపోతే ఏంటంటే ఈవో చేతిలో అధికారం ఉండటం, ఈవో వీళ్ళందరికీ జీతాలు ఇవ్వటం, ఈయన ఘనాపాటైనటువంటి ఒక విద్యావేత్త. ఘనాపాటి అంటే మామూలు మాటలా చెప్పండి, జీవితం ధారపోస్తే కానీ ఘనాపాటి కాలేడు. అదిగో అలాంటి ఘనాపాటి ఒక ఉద్యోగిగా చేరిన తర్వాత వీళ్ళ మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఒక ఆయన రావటంతో ఈయన విద్య పక్కన పెట్టి కూర్చున్నవాడు కూడా పైకి లేచి వారికి ఇక దాసానుదాసుడైనప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ మనగలుగుతున్నారు. ఇది ఈ యాటిట్యూడ్ ఈ ఊళ్ళో మారాలి. అందరూ అలా లేరు. కొంతమంది పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీయూగా ఉండేవారు. ఆయన ఎంత వినయంగా ఉండేవాడో చెప్పమంటారండి. కేవలం ప్రధాన అర్చకుడు మిరాసీదార్కే కాదు, మామూలు అర్చకుడు కానీ లేక వంటశాలలో పనిచేసేటువంటి ఒక చిన్న చిరు ఉద్యోగి కానీ అదే రకమైనటువంటి గౌరవిస్తూ ఉండేవాడు ఆయన. మరి ఇది మనం ఇప్పుడు ఆచరించాలి కదా, అట్లా అన్నమాట నేను చెప్పేది. సో ఇవి రెండు చట్టాలు ఎందుకు ఉండాలి? బందోబస్తుగా దేవాలయ ఆస్తిపాస్తులను కాపాడటానికి, దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఎక్కడా కూడా పొల్లుపోకుండా ఉండటానికి చట్టాలు అవసరం. కానీ అనునిత్యం చేసేటువంటి ఈ ఆగమోక్త ఉపచారాలు, అర్చనలు, ఉత్సవాలు వాటిల్లో వాళ్ళు జనరల్గా ఇంటర్ఫియర్ కారు. కానీ ఒక్కొక్కసారి అది ఎందుకు చేశారు మీరు, ఇలా ఉండకూడదు కదా అని అవివేకంతో చేసేటువంటి ఈ అధికార గణ ప్రదర్శన ఒక్కొక్కసారి వాళ్ళ మనసును నొప్పిస్తుంది. నొప్పించడం వల్ల వాళ్ళు పూర్తిగా చేయవలసిన విధిని చేయలేకుండా మనకి ఎందుకులే, వాళ్ళకి అర్థం కాదు, ఏం చేసినా ఒకటే, తొందరగా మన పని మనం ముగించుకెళ్దామని పాపం పండితులైన. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అర్థం కాలేదు కాబట్టి మనం చేయలేదని ఈ మధ్యన చాలా మంది సైలెంట్ అయిపోతున్నారు. అంటే మన ఆగమ శాస్త్ర ప్రకారం జరగాల్సిన విధి విధానాలన్నీ కూడాను, ఎందుకంటే అక్కడ వచ్చి కూర్చున్న అధికారులు, మరి ఈయో కావచ్చు, లేకపోతే ఇంకొక అధికార యంత్రాంగానికి సంబంధించిన ఒక అధికారి కావచ్చు, ఒక ప్రధాన అధికారి కావచ్చు. మరి మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనకి ఏదన్నా జబ్బు చేసే స్పెషలిస్ట్ దగ్గర కోరుకుంటాం. అది మెడిసినే కాదు, నాకు తెలిసి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇంజనీర్ మంచి ఇంజనీర్ పెట్టుకుంటాం, నిపుణులైనటువంటి వాళ్ళను సంప్రదిస్తాం. మరి అన్ని రంగాలకి నిష్ణాతులు, నిపుణులు కోరుకునే మనము, మీరు ఇందాక అన్నట్టుగా దేవాదేయ ధర్మాదేయ శాఖలో మాత్రం ఇంతటి, ఇప్పుడు ఇందాక అన్నారు జీవితం అంతా ధారపోసేత అని, అలా మహనీయులు ఘనాపాటీలు అంటే వాళ్ళు జీవితం అంతా ధారపోస్తారు భగవంతుడికి సేవకి అని. మరి అలాంటి వాళ్లకు మనం ఇస్తున్న మర్యాద ఏమిటి? ఇక్కడ ఈ అధికారుల్లో కూడా కాస్తో కూస్తో కొంత ధర్మపరులు, ఈ ధర్మాచారాల పట్ల కనీస అవగాహన ఉన్నవాళ్ళు, కనీసం కోర్సు, ఇప్పుడు మీకు ఇందాక అన్నారు విజయవాడలో ఉన్నది, తర్వాత తిరుమలలో కూడా, ఇంకా మనకు కూడా కొన్ని ప్రాంతాలు, మరి అక్కడ కూడా ప్రధాన ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నప్పుడు కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళనైనా మనం ఎంచుకోవాలి, ఎంపిక చేయాలి, అక్కడ అధికారులుగా కూర్చోపెట్టాలి. ఈ విషయం మీద మీరు స్పందించాలంటే, ఇందులో మార్పులు రావాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టి మీరేమన్నా స్పెసిఫిక్గా ఈ మార్పులు చేస్తే బాగుంటుంది అని ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే మీరు ఏం చెప్తారు? అది ముందు ఏం చేయాలంటే, ఈ యాటిట్యూడ్ నా ఆలోచన సరళని గతంలో పెడధోరణిలో ఉన్నానుకోండి. నాకు మా ఇంట్లో మా ఆవిడ కొన్ని సూచనలు చేస్తుంది, అలా కాదండి ఇలా అని, నువ్వా నాకు చెప్పేది అని అన్నామంటే ఇంకా ఆవిడ చెప్పదు. అలా కాకుండా తను ఎందుకు చెబుతుంది, చెప్పడానికి నేను అవకాశం ఇచ్చానేమో, ఒక్క నిమిషం ఆలోచిద్దాం, ఆవిడ ఏం చెబుతుందో విందాం, విన్న తర్వాత మనమే చెబుదాం, అలా కాదు, నువ్వు ఇలా అనుకున్నావే కాదు, అది ఇలా ఉంటుంది, నువ్వు చెప్పావు కదా, నీకు ధన్యవాదాలు, కానీ అది దీనికి పొసగదు, ఇంకొక సందర్భంలో దాని గురించి చర్చించుకుందాం అని కూడా అనొచ్చు. కానీ అస్సలు మీకు ముందు రాగానే దేవుడికి కూడా భయపడినటువంటి, దేవుడికి ఎందుకు భయపడతారు వాళ్ళు? పాపం అర్చక స్వాములను ఎందుకంటే అర్చక స్వామి అని అంటున్నావా లేదా? ఆ అర్చక స్వామిని అవసరమైనప్పుడు మాత్రమే అర్చక స్వామి అని ఆ ఒక్క క్షణం ఇస్తున్నాం, కానీ అనునిత్యం వాళ్ళకి అసలు గౌరవించట్లేదండి. పూజారులు అంటే హీనాతిహీనంగా చూస్తున్నారు. అలా చూడకూడదు,
చూడకూడదు అనేది ఎవరు చెప్పాలి? ఇదిగో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చే ముందు కనీసం 2 నెలలన్నా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో అయ్యా ఒక ప్రధాన దేవాలయానికి తీసుకెళ్ళి అనునిత్యం అక్కడ ఉదయం సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు జరిగేటువంటి రకరకాల కార్యక్రమాలను వాళ్ళు సాక్షీభూతంగా చూసి అనుభవంలోకి తెచ్చుకొని ఎవరెవరు ఏ ఏ కాలంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వారెవరు, వారిని మనం ఎలా గౌరవించాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఎలా తీర్చాలి అన్నటువంటి ఈ శిక్షణ మనం ఆయన రేపు ఉద్యోగంలో చేరి కుర్చీలో కూర్చునే ముందే మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమైందంటే పెద్దలు వస్తుంటే ఓహో అనుకుంటారు, నిజంగా నా దగ్గర నేను వేదం నేను చెప్పలేను కదా, నేను నమ్మకం చమ్మకం నేను చెప్పలేను కదా, నేను యువనే మహారుద్రం నేను చెప్పలేను కదా, అష్టోత్తరం నేను చెప్పలేను కదా, నేను ఏమైతే చెప్పలేనో అదిగో కానీ దేవుడికి అది కావాలి, భక్తులకి అది కావాలి, నిర్వర్తించేవాళ్ళు వాళ్ళని మనం గౌరవిద్దాం. నేను కేవలం యాజమాన్యంలో అలా ఒక్కొక్క అంశాన్ని అలా ముందుకు జరపడానికి ఉన్నటువంటి కార్యకర్తనే కానీ అధికారిని కాదు అనుకోవాలి వాళ్ళు. ఎక్సలెంట్, బాగా చెప్పారు సార్. మన పుణ్యక్షేత్రాలలో సాంప్రదాయం వర్సెస్ పరిపాలన మధ్య ఘర్షణ వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. ఈ సందర్భాల్లో మీరు మొత్తం ప్రశ్న వేయకుండానే చెబుతున్నాను. సాంప్రదాయం వస్తే చివరి మాట ఎవరిదై ఉండాలి? ఆగమమా లేదా అధికారమా? ఆగమం. ఎందుకో చెప్పమంటారా? అసలు ఏమిటి ఆగమం అంటే మనమే అనుకున్నాం పరమశివుడి ముఖతః వచ్చినటువంటిదే ఆగమం అనుకున్నాం. అలాగే శైవాగమాలు అంటే వైష్ణవులు వైఖాన సమకామునికి విఖన మహామునికి విష్ణువు బోధించిందే వైఖానసం. పాంచరాత్రం 5 రాత్రులు విష్ణువు మళ్ళీ ఆయన ఈ విధి విధానాలు చెప్పిందే పాంచరాత్రం. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కానీ విధానాలు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. అలా మరి అంతటి ఆగమాలు, అటు శైవాగమాలు, వైష్ణవాగమాలు, శాక్తాగమాలు మనకెన్నో ఉన్నాయి. ఇంకా జైన బౌద్ధాగమాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రస్తుతం మనకి ఈ పరిధికి రాదు కాబట్టి అవి మాట్లాడుకోము. ఇంతవరకు వస్తే ఆగమంలో ఏం చేస్తారంటే 4 రకాల పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో ఒకదాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. ఒకటి కనిపించనిది ఉంటుంది, జ్ఞానం అనేది. క్రియ, చర్య, జ్ఞాన, యోగ, ఈ 4 పాదాలు కదా. యోగం కనిపించదు, జ్ఞానం కనిపించదు, క్రియ కనిపిస్తుంది మీకు. ఆయన మీరు ఇలా చేయండి అలా చేయండి అని తనంతట తాను అర్ఘ్యం సమర్పయామి అని అంటాడా? అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఆ అర్ఘ్యం సమర్పయామి అనేది అంతకుముందు ఆయన నేర్చుకున్నాడు. అది మనకు కనిపించదు మామూలుగా ఉంటే. అలా జ్ఞానం కూడా కనిపించదు, యోగం కూడా కనిపించదు. అది ఆచరణలోకి తెచ్చినప్పుడే పెర్ఫార్మింగ్లోనే చూస్తాం మనం. ఇదిగో ఈ ఆగమం మరి అంత కట్టుదిట్టంగా చేశారే. తిట్టం అంటే చట్టం, తమిళంలో తిట్టం అంటే అబ్బా వాడు దిట్టంగా ఉన్నాడు అంటాం చూసారు. దిట్టంగా ఉన్నాడంటే గాలిస్తే కూడా పడిపోవడం అని కదా, గట్టిగా ఉంటాడు అని, నిలబడతాడు అని. చట్టం కూడా చట్టమైంది మనకి. ఆ చట్టం దేనికోసం వచ్చిందంటే ఇదిగో ఎక్కడైనా ఆచరణ లోపం ఉంటుందేమో, ఉండటానికి లేదు, నియమం ప్రహరీలా నిలబడి దాన్ని కాపాడుతుంది అన్నదే కదా ఆ చట్టం. అయితే ఆ చట్టం ఏం చేస్తుంది? కొన్ని అధికారాలను కూడా ఇస్తుంది. ఆ అధికారం అణకువగా ఉన్నంత వరకు హాయిగా ఉంటుంది. నేను ఇందాక పివిఆర్కే ప్రసాద్ గారి గురించి చెప్పాను. మరికొన్ని సందర్భాల్లో పంతుళ్ళు పంతులు అని కూడా పిలుస్తున్నారు. అలా పిలవచ్చా? మీరే చెప్పండి. అయ్యగారు అంటంలో ఏం తప్పు? అట్లని ఏదో సమాజంలో మనం ఒక విధానాన్ని పెట్టుకున్నాం. మిగతా వాళ్ళని కూడా అనకూడదు, మిగతా వాళ్ళని కూడా అదే మర్యాదతోనే ఉండాలి. మనం అందరినీ అదే రకంగా చూసుకోవాలి. అందుకోసమే నేనున్నాను అనే భావన కనుక ఈ ఊళ్ళో వస్తే హాయిగా ఉంటుంది. మీరు ఇందాక అన్నారు కదా సార్, 72 మంది భగవంతుడికి అనేక రకాలుగా సేవలు అక్కడ అర్పిస్తారు. మరి వాళ్ళందరూ కూడా మనకి దైవ సమానులే, వారందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఉద్దేశం కదండి. త్రిపురాంతక శాసనంలో ఎంతమంది, ఉదాహరణకి దివిటి పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి దివిటి? కాగడ. ఎవరు పట్టుకోవాలి కాగడ? కాహళం. తర్వాత మధ్యల కాండ్రు. ఎంతమంది అంటున్నారు? వరుస పెట్టి పరిచారకులు ఉన్నారు. పరిచారకులు ఎందుకు పత్రభోగం అంటారు. అంటే ఉదాహరణకి ఎవరైనా మీరు వస్తే మీకు భోజనం పెడతాం సత్రంలో, మీరు తీయరు, కానీ మీ పత్రాన్ని తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు విడిగా ఉంటారు, వాళ్ళు ఏకాంగులని ఉంటారు. వాళ్ళు విడిగా వాళ్ళు పాపం పెళ్లి చేసుకోరు.
మడితో నిష్టగా హాయిగా ఆ ఏకాంగి జీవితం స్వామివారికి అంకితం చేస్తూ స్వామివారికి అవసరమైనటువంటి ఈ ఉపచారాలను చేయడానికే జీవితం ధారపోసుకుని ఉంటారు. మరి వాళ్ళందరినీ మనం గౌరవించాలి లేదా? ఇదేదో బ్రాహ్మణ ఆధిక్యత, మిగతా వాళ్ళని తప్పించుకోవటం అనేది కూడా అనుకోవద్దు దయచేసి. ఇప్పుడు నాకు తెలియకుండా నేను ఆ కులంలో పుట్టాను, నాకు తెలియదు కదా నేను పుడతానని. పుట్టాను, కానీ నా ఒక్క కులమే గొప్పదని మనం అనుకోకూడదు కదా. మనం సమాజంలో ఒక జీవి అని అనుకుంటే అనేక జీవుల్లో ఒక జీవి కాబట్టి నాకు కోపం, నాకు తాపం ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఉంటాయి కదా అని అనుకుంటే మనం ప్రవర్తనలో ఎవరి పట్ల దురుసుగా ఉండటం కానీ ఎవరిని అవమానించడం కానీ చేయకుండా ఒక సత్ప్రవర్తనతో పాటు నైతికతను కూడా అలవర్చుకుంటే ఆలయాలన్నీ కూడా అద్భుత ఆధ్యాత్మిక నిలయాలై సమాజంలో ఏ రకమైన పొరపాట్లు జరగకుండా ఇది కదా వసుధైక కుటుంబకం అన్నటువంటి భావన పెంపొందుతుంది. అద్భుతం సార్, అద్భుతంగా చెప్పారు సార్. దేవాలయాలపై నిర్ణయాలు తీసుకునే వారు చరిత్ర, ఆగమం, శిల్పశాస్త్రం తెలియకుండానే తీసుకుంటే అది అజ్ఞానమా లేక ప్రమాదమా? అంటే అజ్ఞానం ప్రమాదానికి దారితీసే అజ్ఞానం. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మీకు గతంలో ఆలయ ధర్మకర్తలని ఎంపిక చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మీకు ఉత్తరమేరూరు అని తమిళనాడులో ఒక ఊరు. ఉత్తరమేరూరులో శివాలయం అది. ఆ శివాలయంలో గోడ మీద ఒక శాసనం ఉంది. ఆ శాసనం ఏమిటంటే గ్రామంలో ఉండే అధ్యక్షుణ్ణి మీరు ఎన్నుకుంటారు. ఆ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? సభ్యులు ఎన్నుకుంటారు, వార్డు సభ్యులు. ఆ వార్డు సభ్యుల్ని ఎన్నుకోవటానికి వాళ్ళకి గుణగణాలు పెట్టారు. ఇదిగో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే మీరు ఎన్నుకోండి. వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆయన ఎన్నుకుంటారు, అతడు మన ఊరికి పాలకుడవుతాడు. అలా గనక వీళ్ళల్లో ఎవరైనా తప్పు నడవడికతో ప్రవర్తిస్తుంటే వాళ్ళని వెనక్కి లాక్కోవటానికి కూడా వాళ్ళకి అధికారం ఉంది. అద్భుతమైన ఉత్తరమేరూరు శాసనం, చోళుల కాలం నాటిది, 11వ శతాబ్దం. మరి అక్కడ అన్ని విధానాలు పెట్టుకొని ఎంపిక చేయటమే కాదు, వెనక్కలాగటం కూడా చెప్పింది ఆ శాసనం. మరి ఇక్కడ కూడా అధికారులను ఏం చేయాలి? ఒక్కసారి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణతో బయటకు వచ్చి మళ్ళీ వారం రోజుల్లోనే వచ్చేస్తున్నారు. నేనేమంటానంటే దాదాపుగా అసలు అవినీతి జరగటానికి ఆస్కారం లేని నైతిక వర్తనను మనం ఈ అధికార గణంలో చొప్పించాలి. చొప్పించి దాన్ని నిజమే కదా, అసలు ఎందుకు మనది మనకెందుకు, ఇది మనది కాదు ఎందుకు మనకి, అప్పుడు మీకు అసలు మనది కానిది ఏమిటో మీరు గుర్తించగలిగితే దాన్ని మీరు తీసుకోరు కదా. మాట కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అలా చేసినప్పుడు హాయిగా ఉంటుంది. ధర్మకర్తకు ఏముంటుంది తెలుసా? దాన్ని పదవి అని అనరు. ధర్మకర్త అనేది ఒక విధి చేయవలసిన పని. ఈ పనిని గతంలో అలా చేశారు, ఇలా చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అయ్యా నాకు ఎంత గొప్ప అదృష్టం వచ్చింది, ఎంత గొప్ప అదృష్టం. ఊర్లో 10,000 మంది ఉంటే మా 10 మందికే ఈ అవకాశం వచ్చింది కదా, ఇదిగో దీన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాము అనేటువంటి భావన ధర్మకర్తల్లో రావాలి. కానీ అది అహంకారానికి దారికి తీయకూడదు. మరింత వినయాన్ని రావాలి, విధుల పట్ల మమకారాన్ని పెంచాలి. అవివేకం అన్నారు కదా ఇందాక, అజ్ఞానం అన్నారు కదా. అజ్ఞానం అవివేకం రెండు దాదాపుగా ఒకటే. అయితే మాకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా 1978 సంవత్సరంలో ప్రభుత్వం డాక్టర్ ఎన్ రమేశన్ అనే ఒక పెద్ద మనిషిని నియమించింది. ఆయన ఇక్కడ రెవెన్యూ బోర్డు మెంబరు, ఫైనాన్స్ సెక్రటరీ, మా పురావస్తు శాఖకు డైరెక్టర్ జనరల్గా కూడా ఉన్నారు. 78 నుంచి 80 వరకు 1.5 years గట్టి మనిషి. ఆయన 1962 సంవత్సరంలోనే కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాగిరేకు శాసనాల మీద పెద్ద బుక్ రాశాడు. ఆయన అప్పై దీక్షితుల మీద బ్రహ్మాండమైన బుక్ రాశాడు ఆయన. అలా అనేకం ఆయన పల్లవులు, తెలుగు పల్లవాసని వాళ్ళ మీద PhD చేశాడు ఆయన. ఆయన ఇంట్లో బయలుదేరి ఆఫీస్కి వచ్చేంత వరకు శాసనాలు చదువుతూనే ఉండేవాడు, మన శాస్త్రాలు చదువుతూనే ఉండేవాడు. అదిగో అలాంటి ఆయన ధర్మకర్తల మండలి చైర్మన్ అయితే ఆయనకి అధికారం లేదు, ఆయన ఎమ్మెల్యే కాదు. అదిగో ఎక్కడైతే రాజకీయ జోక్యం ఎక్కువ అవుతుందో ఉప్పు ఎక్కువైనట్టే. మంచి షట్రసోపేతమైనటువంటి వంటకం ఉప్పు ఎక్కువైందనుకోండి, అదిగో ఆ ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందుగా వ్యక్తి మీద ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తిని శక్తివంతంగా తయారు చేసేటువంటి చట్టంలో కూడా ఉంటుంది. పునర్నిర్మాణం
పేరుతో పురాతన ఆలయాల అసలు రూపం మారిపోతుందని మీరు హెచ్చరిస్తున్నారు. మనం తెలియక వారసత్వాన్ని నాశనం చేస్తున్నామంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో 2 రకాలమ్మా. క్వాలిఫికేషన్స్ అనేది ఎందుకు పెడతారు అంటే, క్వాలిఫికేషన్స్ అంటే మీరు అక్కడ చెరుకు రసం తీయాలంటే చెరుకు గానుగులోకి అది వెళ్ళి నలిగి నల్లగటం ద్వారా ఇక రెండో మార్గం లేక తనలో ఇముడ్చుకున్న రసాన్ని బిందువులుగా బయటకు వదులుతుందే, దాన్ని ప్రాసెస్ అంటాం. అది ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది కదా. ఆ పాత పురాతన ఆలయం జీర్ణోద్ధరణ అని ఒక కార్యక్రమం ఉంది. జీర్ణ ఉద్ధరణ. జీర్ణం అంటే ఏమిటి? చిరిగిపోవటం. చిరిగిపోతే ఉద్ధరిస్తాం. ఎలా ఉద్ధరిస్తాం? వెనకైతే చిన్న మాసికలు వేసుకునేవాళ్ళం మేము. నేనేమన్నాను, ఇలాంటి జీర్ణమైనటువంటి వస్త్రాన్ని పూర్తిగా పారవేయకుండా ఎక్కడ జీర్ణమైందో అక్కడ మళ్ళీ అదే రకమైన వస్త్రపు ముక్కను కుట్టుకుంటాం మనం. మాసిక అంటారు దాన్ని, మాసిక వేసుకున్నాడని. మేము అలా చేసుకునేవాళ్ళం. అలా ఆలయంలో కూడా ఎక్కడో ఒక భాగం ఏదో ఒక కారణం చేత, ప్రకృతి వైపరీత్యం అనుకోండి, లేక ఆ రాయిలో ఉండేటువంటి లోపం అనుకోండి, ఇటుకలో లోపం అనుకోండి, అది కొంచెం శిథిలం అవుతుంది. ఆ కొంచెం శిథిలమైందని మనం మొత్తం తీసేయట్లేదు, మొత్తం మనం గుడి అంతా చేయట్లేదు. ఆ కొంచెం వరకు మనం అదే రకమైన రాతితో, అదే శిల్ప వాస్తు శైలితో ఆ పర్టికులర్ భాగాన్ని మనం మళ్ళీ అక్కడ పెట్టవచ్చు. దాన్ని జీర్ణ ఉద్ధరణ అంటారు. అంతేగాని కంప్లీట్గా డబ్బులు ఉన్నాయి కదా, కామన్ గుడ్ ఫండ్లో వచ్చే డబ్బులు వస్తున్నాయి, నాకు వారు తెలుసు, ప్రధానమంత్రి గారు, ఇట్లా అనుకోకుండా మనం అసలు దాదాపుగా ఉన్నటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా పరిరక్షించటమే మన అదృష్టం అనుకోవాలి తప్ప, చేతికి వచ్చింది కానీ మొత్తం తీసేసి ఎత్తులేపి ఇష్టం వచ్చిన కొత్తవి కట్టి పాత దేవాలయాన్ని నాశనం చేస్తున్నాం. మన సంతకాన్ని మనం చెరిపేసుకుంటున్నాం. చక్కటి ఒక సూపు దృశ్యమానాన్ని మనం కప్పి పెట్టుకుంటున్నాం. చెరిగిపోతున్న తెలుగు సంతకాలుగా మనం అభివర్ణించుకుంటున్నాం. అలా చేయకూడదు. ఉంటేనే. ఇప్పుడు ఎందుకు భారతదేశానికి విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఎందుకు వస్తున్నారు? కేవలం అత్యద్భుత శిల్ప కళా వికాసంతో, విన్యాసంతో, రూపలావణ్యంతో అలలారుతున్న ఆ శిల్పాలను చూడటానికి వస్తున్నారు. ఆ కట్టడ కౌశలాన్ని మెచ్చుకోవటానికి వస్తున్నారు. అబ్బో అహో ఖజరోహో అని అచ్చెరువంది ఆనందించి వెళ్తున్నారు. హంపి శిల్ప సుందరి నిద్ర లేచింది అని ఆ శిల్పసుందరి సౌందర్యాన్ని చూసి మమేకమైపోవటానికి వస్తున్నారు. ఓహో ఎంతటి భక్తితత్వం! వెంకటేశ్వరుని సన్నిధిని ఒకసారి దర్శిస్తే ఎంత హాయిగా ఉంటుంది అని వస్తున్నారు. ఇదిగో ఈ నేపథ్యంలో అలా మనం ఏమనుకోవాలి, వారసత్వాన్ని కాపాడటానికి శిల్ప ఆగమ శాస్త్రాల్లో ఈ జీర్ణోద్ధరణ విధి విధానాలు ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీరు ఇప్పుడు ఏ గుడికన్నా పోండి, ద్వారబంధాలు ఎప్పటివి? చాళుక్య, కాకతీయ, కళ్యాణి చాళుక్య, రాష్ట్రకూట, కందూరి చోళ, ఇదిగో ఈ రాజవంశాలు. ఆ తర్వాత రేచర్ల పద్మనాయకులు ఈ ప్రాంతంలో పరిపాలించారు కదా, సంస్థానాధీశులు. వీళ్ళంతా కట్టినటువంటి అత్యంత రూపలావణ్యం కలిగిన ఆ ఆలయ ద్వార బంధాలపైన, బంధాలు కాదు ద్వార శాఖలపైన, స్తంభాలపైన, ఆ దేవుడి బొమ్మలపైన పిచ్చి రంగులు వేసేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు ఎవరికి తెలియదు. అదేంటంటే బ్రహ్మోత్సవం కదా, వెళ్ళవేయాలి. ఖండ స్ఫుటిత జీర్ణోద్ధరణకు గాను ఈ పొలాన్ని ఆలయానికి ఇచ్చారు అని శాసనాలు ఉంటాయి. ఖండ స్ఫుటిత జీర్ణోద్ధరణ. ఖండం అంటే సున్నం కొట్టడం, స్ఫుటితం అంటే ఎక్కడన్నా పగుళ్ళు గిగులు. జీర్ణం అంటేనే ఎక్కడైనా కొన్ని ఒరిగిపోయి పగిలిపోతే వాటిని బాగు చేయటం కదా. సున్నం కొట్టమనంటే దేనికి కొట్టాలి? ఏ శిఖరం మీద అయితే సున్నం కొట్టి ఉందో అంతే కొట్టాలి. కానీ శిఖరం మీద ఆ దివ్య విమానానికి సున్నం కొట్టుకుంటాం వెనక, అది మొట్టమొదటి ఉండేది, అది కింద కాదు కదా. మనం ఏం చేస్తున్నాం, ఇది నియంత్రించేవాడు లేరు. ఏదో పనివాడికి చెప్పారు, ఎల్లుండి బ్రహ్మోత్సవం కదా, కొట్టేసే రంగులు అంటే వాడు పాపం ఏం చేస్తాడు, పాపం చెప్పాలి కదా అతనికి కూడా. మన లోపమే. అంటే యాజమాన్య పద్ధతుల్లో ఈ మార్పులన్నీ వాళ్ళకి ట్రైనింగ్లో ఇచ్చినప్పుడే ఈ వాళ్ళందరూ రంగులు ఎందుకు వేస్తారండి? ఎక్కడ పోతే అక్కడ రంగు వేస్తే నాకు గుండె తరుక్కుపోతుంది. నేనే కాదు, ప్రతి పురావస్తు శాస్త్రవేత్త లేక వారసత్వ ప్రేమికులు అందరూ కూడా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు భక్తిభావంతో 4 గంటల ప్రయాణం చేసి వెళ్తే, అబ్బా ఇక్కడికి ఎందుకు వచ్చాను రా, ఏమిటి రంగులు, ఇష్టం వచ్చిన కెమికల్ రంగులు వేస్తున్నారు, అలా వేయకూడదు కదా అని ఎంత చెప్పి పేపర్ ద్వారా ప్రకటనలు ఇచ్చినా కూడా మార్పు రావటం లేదు. నిజంగా సార్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అసలు ఎంత ఉందా, ఎంతటి సంపద ఉంది మనకి, జ్ఞాన సంపద.
ఈ సంపదని అసలు ఈ తరం వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో లేరు. అది నిజంగా బాధాకరం. కానీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా చాలామంది ఒక వాళ్ళ ఆలోచనలు మార్చుకునే ఒక ప్రక్రియ మొదలవుతుందని నేనైతే నిజంగా ఆశిస్తున్నాను. అనుకోవాలి. నాకు కూడా ఏమనిపిస్తుందంటే మనం నిందించి ప్రయోజనం లేదు. నిందించడం వల్ల అతను మరింత రాటుకు వెళ్తాడు. అవగాహన లేదు కదా వాళ్ళల్లో. మనం అది మెల్లిమెల్లిగా ఇప్పుడు చిన్నపిల్లగాడికి మనం ఒక ఫీవర్ టానిక్ వేయాలంటే చక్కటి ఫ్లేవర్ వేసిన పాల్జిన్ వేస్తే వాడు హాయిగా ఉంది ఇంకొచ్చి అంటాడు వాళ్ళ అమ్మని. వీడికి తెలియదు పాపం. దాని ఉపాయ కౌశల్యం అంటాం మనం. ఏమిటి, డైరెక్ట్గా మీరు కషాయం ఇస్తే వాడు తాగడు. కషాయానికి కొంచెం తీపిదనాన్ని జొప్పించి అలా నాలుక మీద ముందు రుచి చూపించితే నాకు ఇదే కావాలంటాడు. కానీ వాడికి వచ్చిన జ్వరానికి ఇది మందు అని వాడికి తెలియదు. మందు అంటే వాడు వేసుకొని అంటాడు. అదిగో అలా మనం ఉపాయ కౌశల్యంతో ఈ ఉద్యోగులను కూడా మనం హాయిగా తర్ఫీదునిచ్చి వృత్తి పట్ల మమకారం పెరిగి తోటి ఉద్యోగుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించేట్లు చేసి నైతికంగా ప్రతిరోజు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు గుళ్ళో నుంచి బయటకు వెళ్ళేప్పుడు నేను ఏ పాపాన్ని మూట కట్టుకొని వెళ్ళటం లేదు కదా, ఖాళీ జేబుతో వస్తున్నాను, మళ్ళీ ఖాళీ జేబుతో వెళ్తున్నాను. కాణీలు కాసులు మాత్రమే జేబులో నిండవు, మీరు చేసే పాపం కూడా మీ పాకెట్లోకి వస్తుంది అని కనుక గుర్తుంచుకుంటే ఆలయాలు అద్వితీయ ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లి భారతీయ సంస్కృతి ప్రపంచ సంస్కృతులకు మేటి మరోటి రాదు దీనికి సాటి అని చెప్పే రోజుల కోసం సార్, దేవాలయం ప్రజల విశ్వాసంతో నిలబడితే దాని నిర్ణయాలలో భక్తులకు ఎంత హక్కు ఉండాలి? ఒకటి, అసలు ఎక్కువ హక్కు భక్తులకు ఉండాలి. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? మీరు వాటిని వ్యవహరించే విధానం ఎటువంటిది? అంటే ఒకటమ్మా, నేను తిరుపతి శిల్ప కళాశాలలో చదువుకున్నప్పుడు అనునిత్యం మాకు వారం వారం తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమల దేవాలయంలో వారం మేము వెళ్ళి అప్పటికి ప్రతిరోజు 10,000 మంది మాత్రమే వచ్చేవాళ్ళు. బ్రహ్మోత్సవాల్లో మ్యాక్సిమం 25,000 మంది వచ్చేవాళ్ళు. అది అప్పుడే మా దగ్గర ఒక ఎంతమంది లోపలికి వెళ్ళేటప్పుడు లైట్ పడి లైట్ ఆగంగానే గణనం చేసే యంత్రం పెట్టారు. అప్పుడు మాకు గమ్మత్తుగా ఉండేది. అంటే నేను చెప్పేది 74, 75, 76, 1976లో. అయితే అప్పుడు 10,000 మంది వచ్చేవాళ్ళు. నేరుగా వెళ్ళేవాళ్ళు అమ్మ, అసలు గుళ్ళోకి నేరుగా వెళ్ళేవాళ్ళు. ధ్వజస్తంభం నుంచి మాత్రమే క్యూ ఉండేది. బాగా ఎక్కువైనప్పుడు చుట్టూ ఉండేది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను భక్తితో కదా వాళ్ళు వచ్చేది. దేశాంతర మండపాలను ఉన్నాయి, మీకు తెలియదు. రేణిగుంటకి తిరుపతికి మధ్యలో వెంకటాపురం కోరుంది. అక్కడ ఒక మండపం ఉంది. ఏం మండపం అది? దేశాంతర మండపం. దేశాంతరులు ఎక్కడెక్కడి నుంచో వస్తారే. దేశం అంటే మన దేశంలోని వివిధ ప్రాంతాన్ని దేశం అంటారు. నైజాం దేశం అంటాం కదా మనం. అది అట్లా వాళ్ళంతా వచ్చేటప్పుడు వాళ్ళు వసతి కోసం కట్టించారు పాపం. మరి వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆ రోజుల్లో కాలినడకన బండి కట్టుకొని రకరకాలుగా వచ్చి కుటుంబంతో వచ్చి మధ్యలో రకరకాల ఇబ్బందులు పడి క్రూర జంతువులు ఉండి దొంగలు కొట్టి, దొంగల మండపం కూడా ఉంది తిరుపతిలో. బ్రహ్మాండం. దాన్ని ఏమంటామంటే కరకంబాడి దాటిన తర్వాత ఇంకొక ఊరు ఉంటుంది. అది దాంట్లో ఏమంటారు, దాని పేరు దొంగల మండపం. నేను రెండింటి మీద వ్యాసాలు రాశాను హాయిగా. ఒకటేమో దేశాంతర మండపం, ఇంకోటి దొంగల మండపం. అవి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి అనుకోండి. నేనేమంటాను, ఇలాంటి ఒక వ్యవస్థే ఉంది కదా మనకు అప్పుడు హాయిగా. ప్రతి వాళ్ళని గౌరవించాలి. ఇంకోటి పరసాల వీధి అని ఉంది. అంటే పరసాల వీధి అంటే బయట నుంచి భక్తులు వస్తారే వాళ్ళ కోసం ఒక వీధి ఉంది తిరుపతిలో. వీధి అంటే వాళ్ళని గౌరవించటం, మనం ఆతిథ్యం ఇవ్వటం. అయ్యా రండి, ఇదిగో మా వాకిల్లో ఉండండి, మీకు మంచినీళ్ళు కావాలా తీసుకోండి. ఇప్పుడు అన్నీ పోయి అన్నిటికీ మంచినీళ్ళు కూడా కొనుక్కుంటున్నాం మనం. అది వేరే విషయం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, అంత దూరాన్ని నుంచి భక్తుడు దేవుడు, భక్తుడు దేవుడు, భక్తుడు దేవుడు, వీళ్ళిద్దరే ముఖ్యం. అనుసంధానం ఎవరు చేస్తున్నారు? అర్చకులు చేస్తున్నారు. సౌకర్యాలను ఎవరు కల్పిస్తున్నారు? యాజమాన్యం చేస్తుంది. చూసారా? ఇదిగో ఈ మూడిటి మధ్య చక్కటి సమన్వయం ఉండాలి కదా. తీసుకుని అది విధానమే అది. అలా తీసుకుంటే తిరుపతి శాసనాల్లో ఒక దాంట్లో ఒక ఆయన దొంగతనం చేస్తాడు. దొంగతనం చేస్తే ఆయనకి శిక్ష వేస్తారు పిలిచి అందరి ముందు. ఒక ఉద్యోగి
అలా అనేక ఉన్నాయి సందర్భాలు, గమ్మత్తులైన విషయాలు ఉన్నాయి, మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడికి వచ్చేతలకి మళ్ళీ మనం భక్తులకి ఎవరు ఇవ్వట్లే ఇస్తాను అసలు ఇసిరి కొట్టేయడమే. అదే ఒక కార్పొరేటర్ వస్తేనేమో మహాప్రభువు రండి, దేవుడి కంటే కూడా గౌరవం ఈయనకి ఇస్తున్నారు. ఇలా వంగి దేవుడి దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ మామూలుగానే ఉంటారు. అంటే అసలు మనుషుల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది. భక్తులకి ఏం చేయాలంటే వీళ్ళు అర్చనలు, ఉత్సవాలు రకరకాలుగా మారుస్తున్నారు. మార్చేటప్పుడు ఎవరికి చెప్పరు. ఎందుకు చెప్పరంటే అవసరం లేదనుకుంటున్నారు. కానీ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని ఎక్కడైనా సరే ఒక విధి విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టాలి అంటే ప్లానింగ్లో ఏం చేస్తారు, అవసరం వస్తుంది, ప్లానింగ్ అవసరం వస్తుంది కమ్మా. ఆ అవసరం ఎందుకు వచ్చింది, వచ్చేటప్పుడు ఎవరెవరు ఉంటారు దీంట్లో, దీని భాగస్వాములు ఎవరు, స్టేక్ హోల్డర్స్ ఎవరు, మరి వాళ్ళతో సంప్రదించాలి కదా, బాగోగులు చర్చించుకోవాలి కదా. చర్చించుకున్న తర్వాత దాంట్లో ఉండేటువంటి అత్యుత్తమ సూచనలు ఆచరణలోకి తెస్తే టైం టెస్టెడ్ వ్యవహారం అవుతుంది కదా అది. అదిగో అలా చెయ్యాలి అంటే మనం భక్తులను కూడా అప్పుడప్పుడు కూర్చోబెట్టుకొని సంప్రదిస్తూ ఉండాలి. మీకు నిజంగా మీ క్యూలో ఇబ్బందులు ఏమిటి, ఆహారం అన్నదాన సత్రానికి వెళ్తున్నారు, ఇబ్బందులు ఏమిటి, ఒక్కొక్కటి అంటాడు అన్నీ బాగానే ఉండి కానీ కిందంత తడి, పొద్దాక ఏంది తడి మీద కాళ్ళు పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉందని అన్నా అనుకోండి, తడి ఎక్కడి నుంచి వస్తుంది, అదిగో అక్కడే దాన్ని నిరోధిస్తే ఈ అబ్బాయి అన్న మాటకి అర్థం ఉంటుంది కదా. ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటారు, కంపల్సరీ లేదు. ఊరికే ఉంటాయి అక్కడ డబ్బాలు, సలహాలు, సూచనలని, వాటిని తీస్తారో తీయరో తెలియదు. దానికి ఒక మెకానిజం లేదు, మెకానికల్గా నడుస్తుందమ్మా. మధ్యకాలంలో మనం చూస్తుంటే కొన్ని ఆచారాలు ప్రామాణికంగా శతాబ్దాల నుంచి వచ్చే ఒక ఆచార వ్యవహారాలు మన ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతున్న అనేక విధి విధానాల్లో కొంతమంది ఈ రోజుకి కూడా మీరు అన్నారు ఆధిపత్యం అనేది ఈ రోజు కొత్త కాదు, కొన్ని శతాబ్దాలుగా ఆధిపత్యం కూడా మనం చూస్తున్నాం. కానీ అవన్నీ అధిగమించి ఇప్పుడున్న స్థితిలో మనం అందరం కూడా చాలా వరకు కూడా ఇప్పుడు చదువుకున్నాము, ఒక ఆధునిక యుగంలో ఉన్నాము, విచక్షణ కూడా తెలుసుకునే ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ రోజుకి కూడా ఇంకా ఆధిపత్యంతో వైషమ్యాలు క్రియేట్ చేస్తూ, అంటే ఇప్పటికి కూడా మీరు ఇందాక అన్నారు శాక్తేయులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, మరి ఇంకా గిరిజన ప్రాంతాలకు వెళ్తే అక్కడ గిరిజన వాళ్ళ ఆచారాల ప్రకారంగా పూజ చేసే ఒక ప్రకృతి వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ఈ రోజు కూడా మన హైందవ ధర్మంలో నాకు తెలిసి 1500కు పైగా సబ్సెక్ట్స్ ఉన్నాయి. మరి ఈరోజు సనాతన ధర్మం ఒక తాటి మీదకి రావాలి, మనం అందరం ఒక దాని మీదకి రావాలి, ఐక్యతగా ఉండాలి. ఇది మన దేశ భద్రత విషయంలో, దేశ హితం కోసము, సమాజ హితం కోసము మన ధర్మం. మీరు ఇందాక అన్నారు ఒక చౌరస్తాలో నాలుగు వీధులు ఉంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ మనకి ఏ దారి అయితే ఉంటే అందరం అక్కడికే వెళ్తాం. ఎలా వెళ్ళాలి అని మీరు చెప్పారు, ధర్మ నిరతితో వెళ్ళాలి, నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, పక్షపాతం లేకుండా ఉండాలి. మరి ఇలా ఉన్నప్పుడు ఇంకా ఈ సమాజంలో ఇప్పుడున్న కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించే పరిస్థితిలో నా దేవుడే గొప్ప, నా దేవుణ్ణి పూజించు అనే ఈ మాట వైఖరి చాలా ప్రధానంగా నడుస్తుంది. ఇది సమాజాన్ని విడదీసే ఒక ప్రక్రియగా మనం చూడొచ్చు అంటారా? ఇలాంటి వాటిని తప్పు అని చెప్పే పరిస్థితి ఉంటే మీరేం చెప్తారు? అంటే ఒకటి, పూలు ఎన్నో ఉన్నా పూజ ఒక్కటేనే ఉంది మనకి. అనేక గానాల్లో విన్నాం మనం. తర్వాత ఏ దేవుడు అనేది ఎట్లా వస్తుందంటే ఒకే ఒక విషయం నేను చెప్పగలుగుతాను. ఉదాహరణకి వైష్ణవంలో అసలు వైష్ణవం ఒకటే కదా, దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. దశావతారాలు, ఆ తర్వాత చతుర్వింశతి విష్ణు రూపాలు, అలాగే విష్ణువు యొక్క వ్యూహ, భోగ, వీర, అభిచరిత అనేటువంటి మళ్ళీ 4 రకాల విధానాలు, రకరకాల దాంట్లో పోయిన కొన్నికి చాలా రకరకాలు ఉంటాయి. ఇవి క్రమక్రమంగా వచ్చినాయి, ఒకసారి రాలేదు. ఇదిగో ఇన్ని ఉండేటప్పుడు శైవం వైష్ణవులోనే మళ్ళీ వీళ్ళలో ఈ ఆగమాలు 2 రకాల సంప్రదాయాలు వచ్చేసినాయి, కుడి ఎడమ అన్నట్టుగా. అంటే ఒకటే, ఇద్దరికి దేవుడు విష్ణువే, అర్చనలో అవే, కొన్ని విధానాల్లో కొద్దిగా తేడా ఉంటుందన్నమాట. దాంట్లో ఎట్లా, ఉదాహరణకి నామంలో ఇలా ఉంటుంది, పాదం ఉంటుంది, పాదం లేకుండా ఉంటుంది, పాదంతో ఉంటుంది. కొంచెం గుర్తుపట్టడానికి ఇది మేము అని అనుకోవటానికి అయినంత మాత్రాన దీంట్లో ఎక్కడ కూడా విపరీతార్థానికి తావులేదు. స్వామివారిని అర్చించడానికి ఒక విధానాన్ని పాటించడానికి, నెరవేర్చడానికి ఒక సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి కదా. దానికి ఒక గ్రంథాలు, ఏ గ్రంథం కూడా ఇతరులని హాని చేయమని కానీ
ఇతరులను దూషించమని కానీ ఆ దేవుడు తక్కువని కానీ ఎవ్వరూ చెప్పరమ్మ. అసలు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? అవగాహన రాహిత్యంతో పీఠాధిపతులు ముఠాధిపతులుగా తయారైనప్పుడు మాత్రమే ఇలాంటి పెడధోరణులు ప్రబలుతాయి. అవి రాకూడదు. సో పీఠాధిపతులు కొంతమంది ముఠాధిపతులు అవుతున్నారని మీరు చెప్పారు. ఇది సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా కూడా అది ప్రమాదకర స్థితిలో నెట్టబడుతున్నాం. దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉందండి. అంటే ఖండించవచ్చు, కానీ వాళ్ళ మీద డైరెక్ట్గా మనకు ఏమవుతుందంటే ఆయన ఒక పెద్ద ఆయన కదా, ఆయన దాని తద్వారా మనం ఒక సామరస్య ధోరణిలో కనీసం అవగాహన అభిప్రాయం అన్నా తెలియజేయటానికన్నా ఉండాలి. లేదా ఎవరైనా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఉంటారు. వ్యాఖ్యానాలు చాలా ఇబ్బందికరమైన పరిణామాలకు దారితీస్తాయి. ఆయన చెప్పే ముందే ఆలోచించాలి, ఇలా మనం అనొచ్చా అనకూడదా, అలా అనటం వల్ల చాలామందికి బాధ కలుగుతుంది అనేది రావాలి అంటే వాళ్ళల్లో అవగాహన ఉండాలి. ప్రజ్ఞ అంటామే మనం. ఆ ప్రజ్ఞావంతులు అలాంటి పనులు చేయరు. ఈరోజు భారతదేశంలో దేవాలయాలను రక్షించడం అంటే కేవలం మతాన్ని కాపాడమేనా, లేక భారతీయ అస్తిత్వాన్ని కూడా కాపాడమా? భారతీయ అస్తిత్వాన్ని కాపాడటం, మతానికి సంబంధం లేదు. మతం అనేది అంతర్లీనం, దండ. ఎవరైనా సరే అది చామంతి దండ, ఇది పొగడపు దండ అని అంటామే. దండ అంటాం, కానీ దండల్లో ఉండే సూత్రాన్ని గురించి మనం మాట్లాడడం. అందుకని మతాన్ని గురించి మనం మాట్లాడుకోకూడదు. మతం చుట్టూ ఉన్నటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని, సాంప్రదాయ భావజాలాన్ని, వాటిని అవన్నీ కలిపితేనే సనాతన ధర్మం అవుతుంది. అన్నీ కలిపితేనే సనాతన ధర్మం, అన్ని సంప్రదాయాలను కలిపితేనే భారతీయ సంస్కృతి. అదిగో కల్చరల్ మొజాయిక్ అంటాం మనం దాన్ని. సార్, చివరిగా జాగో రే జాగో మీద మీ స్పందన? అంటే నేను కొన్ని ప్రోగ్రాంలు చూశాను, విన్నాను, పెద్దలు చెప్పగా కూడా విన్నాను. నేను ఆ మధ్య కిషన్రావు గారి దగ్గరికి వెళ్తే మన శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు, చాలా ఆలయాలు తిరిగి ఆవిడ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుందని నేను మిగతా వాళ్ళ ద్వారా విన్నాను. అయితే నేను మీరు చేస్తున్న పనిని అభినందిస్తున్నాను. అదే సందర్భంలో మీకు ఎదురయ్యే సవాళ్ళు, అవమానాలు, ఇబ్బందులు, చిత్కారాలు కూడా ఉంటాయి. కొన్ని ఎందుకు ఈమెకి ఇంట్లో కూర్చోకుండా రావచ్చు అని అంటారు. కానీ సనాతన ధర్మం దానంతటా అదే నిలబడుతుంది, కొనసాగుతుంది కూడా. అయితే ఇక అసలుకి వస్తున్న జాగో రే జాగో మీరు చేస్తున్నారు. మీకు మరింత మంది బలం చేకూరాలని కోరుకుంటున్నాను. రెండోది ఏమిటంటే అవగాహన కల్పించాలి. ముందు చాలా మీకు బ్రిక్ బ్యాట్స్ వస్తూ ఉంటాయి, అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి రాళ్ళు పడుతూ ఉంటాయి. పడ్డా సరే మనం కొంచెం వీపుని గట్టిగా చేసుకొని ఆ వచ్చే వాటిని స్వీకరిస్తూ జస్ట్ మంచి రోజులు రాకుండా పోవు ప్రయత్నం. చిన్న బిందువు ఏమవుతుంది, మనకి చిన్న బిందువు గీత అవుతుంది, గీత కిలోమీటర్లు అవుతుంది. అలాగే ఒక్కొక్క బిందువు సింధువు అవుతుందని కూడా మనం మాట్లాడుకుంటామే. ఈ ఆలోచన సరళిని అందరూ పంచుకొని ఇతరులకు ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించకుండా వాళ్ళని ఒప్పించి మెప్పించి మన పనిని ముందుకు తీసుకువెళ్ళటంలో జాగో రే జాగో ఈ మన తెలంగాణలో ఒక ప్రముఖ సంస్థగా విరాజిల్లుతుందని నా ఆశ, ఆకాంక్ష. పెద్దలందరి ఆశీర్వాదం, ఆ దిశలో అడుగులు వేస్తున్నాం. మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి పెద్ద మాట అది. థ్యాంక్ యూ సార్. ఆలయాల గలం వినిపించినప్పుడు అది ఘంటానాదం మాత్రమే కాదు, ఒక జాతి ఆత్మస్వరం. ఈరోజు జాగో రే జాగో వేదికపై ప్రముఖ చరిత్ర పరిశోధకులు, శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు చెప్పిన సందేశం ఒక చర్చ కాదు, ఒక చైతన్య పిలుపు. ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు, మన జాతి, సంస్కృతి, సాంప్రదాయాలకు జీవనాధారం అని ఆయన స్పష్టంగా గుర్తు చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రభుత్వం సహా ప్రతి వ్యవస్థ యొక్క బాధ్యత అని ఆయన బలంగా చెప్పారు. ఆలయ వ్యవస్థ పటిష్టం కావడం అంటే సమాజ మూలాలు బలపడటం అని ప్రజలకు అవగాహన కల్పించారు. సంస్కృతి రక్షణ అనేది ఎవరి వ్యక్తిగత విషయం కాదు, అది మన సామూహిక కర్తవ్యమని ఆయన సందేశం. మన జాతి పరువు, మన ఆత్మగౌరవం నిలబెట్టేది ఆలయాలే అని మరోసారి స్పష్టం చేశారు. ఆలయాలను కాపాడటం అంటే గతాన్ని కాదు, భవిష్యత్తును రక్షించడం. ప్రభుత్వాలు వినాలి, అధికారులు స్పందించాలి, సమాజం మేల్కొనాలి. ఇదే ఈ వేదిక ఇచ్చిన స్పష్టమైన సందేశం. చైతన్యం మొదలైంది. ఇది ఒక కార్యక్రమం ముగింపు కాదు, ఇది మనందరి బాధ్యతకు ఆరంభం. జాగో రే జాగో. జాగో రే జాగోలో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.